ఈ బైక్ కొనింది $800. దీన్ని 800 పెట్టి కొనడమే ఒక ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు ఏంటంటే ఈ ఇంజన్ నుంచి స్టార్టర్ మోటార్ని డిసెసెంబుల్ చేసేటప్పుడు స్టార్టర్ వైర్ ఇరుక్కుందని చెప్పి కొద్దిగా గట్టిగా తిప్పాను. దానికి ఉన్న కనెక్షన్ ఇరిగిపోయింది. ఇప్పుడు కొత్త స్టార్టర్ మోటార్ కావాలంటే 150 మళ్ళీ బొక్క. దెబ్బ మీద దెబ్బ, ఇంకెన్ని దెబ్బలు తగులుతాయని చెప్పి ఎలాగో పోయింది కదా, రీబిల్డ్ చేసి చూస్తే ఏమైనా వర్క్ అయిద్దేమో అని చెప్పి రీబిల్డ్ చేశా. అంటే ఏదైతే లీడ్ బ్రేక్ అయిందో దాన్ని మళ్ళీ సాల్డర్ చేసి ఎలా డిసెసెంబుల్ చేశానో మాన్యువల్ ప్రకారం మళ్ళీ అసెంబుల్ చేసేసి, ఎలాగో మళ్ళీ అసెంబుల్ చేస్తున్నాం కదా అని చెప్పి కొత్త బుషింగ్స్ మంచి నీట్గా అంతా క్లీన్ చేసి, కరెక్ట్ గ్రీజ్ ఒకటి ఉంటుంది డైఎలక్ట్రికల్ గ్రీజ్ అని, అది అప్లై చేసి దానికి గేర్స్కి మాలిబ్డేనియం డైసల్ఫైడ్ గ్రీజ్ అని ఇంకోటి ఉంటుంది. ఎంత ప్రెషర్ పడినా కానీ అది పాడవకుండా ఆ గ్రీజ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ బేరింగ్స్ని. సో అది పెట్టి మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. సో లక్కీగా వి వర్ ఏబుల్ టు సేవ్ ద స్టార్టర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంజన్కి రీమౌంట్ చేసేసాను. ఇప్పుడు ఇది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అన్నది మనం మొత్తం బైక్ రీబిల్డ్ ఫినిష్ అయిన తర్వాత రెగ్యులర్ యూజ్ చేసేటప్పుడు తెలుస్తుంది.